నమస్తే అండి. మీకు కరివేపాకు విత్తనాలు పెట్టినది చూపించలేదు నేను. ఎందుకంటే ఆ రోజు హడావిడి 3-4 డేస్ మనకు వాళ్ళు విత్తనాలు ఆర్డర్ పెట్టాం బయట నుంచి. వాళ్ళు 200 రూపీస్తో మనకు పంపడం జరిగింది. అంటే సీజన్ ఎండ్ వల్ల కాస్ట్ బాగా హై అయింది. ఇప్పుడు మనకు మేమేమనుకున్నామంటే తెలుసు అదే రోజు పెట్టాలని, బట్ ఈ కార్గో వల్ల మిస్ అయింది. అది మెసేజ్ రాలేదని చెప్పి మేము అనుకున్నాము. 3-4 డేస్ అక్కడే ఉండిపోయినాయి, కుళ్ళిపోతాయి అనుకున్నాము. అంటే బూజు ఫామ్ అయిపోయింది, మనకైతే రావని చెప్పి అనుకున్నాం. అయితే ఫైనల్గా ఆయన అడిగితే రావు, పెట్టద్దండి అని చెప్పాడు. తర్వాత చూస్తే మనకు చాలా బాగా జర్మినేషన్ వస్తున్నాయండి. ఇప్పుడైతే చాలా బాగా ఏం కాదు కానీ పర్లేదు, మనం పెట్టినందుకు బాగుంది. ఇప్పటికైతే మనకు కరివేపాకు అయితే వస్తుంది మనకు ఫైనల్గా. ఎందుకంటే మేము హోమ్ డెలివరీ ఇస్తున్నాం, రకరకాల వెజిటేబుల్స్ ఉన్నాయి, బట్ కరివేపాకు లేదండి. అది పెద్ద సమస్య మాకు. ఫైనల్గా మేము దాని నుంచి బయటపడ్డాము. బట్ కరివేపాకులో వచ్చేసి మనకు సమస్య వచ్చేసి ట్రిప్స్ మెయిన్గా ఉంటాయి. అది ఎలాగో అలా కంట్రోల్ చేయొచ్చు. ఈ వీడ్ మేనేజ్మెంట్ అండి. పెట్టిన ఒక 1 మంత్ వరకు మనకు మొలుస్తూనే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక మొలక వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకా చిన్న మొలకలు ఈ పెద్దగా అయినాయి. ఇట్లా వస్తూనే ఉంటాయి. వీటికి తడి ఇస్తూనే ఉండాలి కంటిన్యూస్గా. వీటికి తడి మీదే డిపెండ్ అయి ఉంటుంది మొత్తం అంతా. మన జర్మినేషన్ అంతా తడి మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, చిన్న కనిపిస్తున్నాయి మొలకలు, అలా ఉంటుంది. అందుకని చెప్పి తడి బాగా ఇచ్చుకోవాలి. ఫైనల్గా అయితే మాకు జర్మినేషన్ వచ్చాయండి. ఇవి వచ్చేసి ఒక్కొక్క కుచ్చు పెట్టేసాను చూడండి. ఒక 4-5 గింజలు కరెక్ట్గా 4 వేళ్ళు గ్యాప్తో మేము కరివేపాకు విత్తనాలు పెట్టాము. ఇప్పటికైతే బెడ్ మొత్తం 2 బెడ్లు మాత్రం సెటప్ చేసాము, 15 కేజీస్ తీసుకొచ్చి. ఇప్పటికైతే జర్మినేషన్ స్టార్ట్ అయిపోయినాయండి. ఇలా పెట్టుకోవాలనుకుంటే జూన్లో దొరుకుతాయండి మనకు సీడు. జూన్లో పెట్టుకొని ట్రై చేయొచ్చు. నవేడేస్ మార్కెట్ ఎప్పుడు మంచి రేట్ మీదే ఉంది. ఖచ్చితంగా అయితే లాభదాయకం ఉండి కరివేపాకు కూడా న్యాచురల్గా కూడా కల్టివేట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. రకరకాల సూడోమోనాస్ బ్యాక్టీరియా ఇలాంటి వాటిని అన్నిటిని యూస్ చేసుకొని మంచి ఈల్డింగ్ తీయచ్చు. వట్టి జీవామృతంతో కూడా తీయచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. గ్రోత్ ప్రమోటర్ అన్ని విధాల హెల్ప్ అవుతుంది. ఓకేనండి.